వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలానే ఎల్టీ వీణా గారు, అలానే మంచి మంచి లిరిక్స్ అందించినటువంటి రామ్ శ్రీవాత్స గారు, అండ్ అలానే నాగరాజు కువరపు గారు, అండ్ అలానే సో ఇంత మంచి మూవీని ప్రొడ్యూసర్గా ఉన్నందుకు మా శివ రవీందర్ గారు, అండ్ అలానే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రైటర్ ఎడిటర్ కూడా, ఓ మై గాడ్, రైటర్ ఎడిటర్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ నవీన్ గారికి సో మచ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్, సో ఎటు నుండి స్టార్ట్ చేద్దాము. ఇంకా నేను ఎవరినైనా పిలవడం మర్చిపోతే క్యాస్ట్ అండ్ క్రూలో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సో అక్కడ మీకు అర్థం అవ్వాలి ఆయన హార్డ్ వర్క్, ఆయన ఎంత పర్సనల్ గా తీసుకుని ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ అంత ఆపి చూసారు. ఒక మూమెంట్ రాజమౌళి గారు అనిపించారు. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇంటర్వ్యూస్ లో మమ్మల్ని అలా టార్చర్ చేశారు, ఇలా టార్చర్ చేశారు అని చెప్పి చెప్తారు. మోస్ట్లీ మిమ్మల్ని కూడా అలాగే టార్చర్ చేసి ఉండొచ్చు కదా. చాలా బాగా అనిపించింది. వచ్చి ఇంత ఆదరించి చాలా పెద్ద పర్సన్ నాకు తెలిసి, ఆయన ఎంత మంచి మాట్లాడడం చాలా అనిపించింది. చాలా అమేజింగ్ ఉందండి, చాలా అమేజింగ్. నమస్కారం అందరికీ, నా పేరు ప్రవీణ్. ఇప్పటికీ నేను ఒక 200 పైన ప్రాజెక్ట్ చేశాను. ఆర్ట్స్ బయట వింటున్న ఆర్ట్స్ అని కూడా యాక్టింగ్ చేశాను. అండ్ ఈ ఫిలింకి నాకు రిలేషన్ అనేది అంటే నేను చేసిన 3 years వచ్చిన ఒక ఎత్తు అయితే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మైక్ ఇచ్చేసేయండి. మీరు ఇంకా కాదండి, కానీ మీరే కంగారు పడి సార్, మీరు మళ్ళీ మిడిల్కి వెళ్ళిపోవచ్చు. బికాజ్ మురళి గారితో, నిత్య గారితో అండ్ నవీన్ గారితో లాస్ట్ లో మాట్లాడతాము. లేదు, మేము ఇటు వచ్చేసిన తర్వాత మళ్ళీ అటు వెళ్ళే ఛాన్స్ లేదు. బాబు గారు ఇప్పుడు నువ్వేమన్నా మాట్లాడుతావు, పర్మిషన్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ వస్తే నైట్ షూట్స్ మొత్తం నైట్ షూట్ తెల్లారి 4 వరకు అండి. ఎప్పుడు అయిపోయింది సార్, ఎక్కడికి వెళ్ళి సాంగ్ అనిపిస్తుంది లేదు అంటే మీకు రింగ్ టోన్ గా పెట్టడం. మీరు విన్నారా? ఐసెండ్ మీకు ప్రొఫైల్స్ కూడా పెట్టాను, రింగ్ టోన్స్ గా పెట్టారు, ఆటోస్ లో స్టేటస్ అప్లోడ్ చేశాను. సాంగ్ అంత బాగా వెళ్ళింది బికాస్ ఆఫ్ యూ. అండ్ మా టీమ్ అందరికి టేక్ యూ ఆఫ్, వాళ్ళు లేకపోతే నేను లేను ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవి. టార్చర్ చేసావు, బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మళ్ళీ టార్చర్ నేను చేస్తా. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరే వేస్తున్నారు. ప్రపోజ్ చెయ్యనా అని అడిగి మరీ ప్రపోజ్ చేయడం ఫస్ట్ టైం చూసారండి. ముందుగా ఇక్కడ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షోయింగ్ యువర్ సపోర్ట్. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫిలింని సపోర్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీకోసమే ఇది ఇంతలా ట్రై చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాము. సో ఇట్ మైట్ బి లిటిల్ బిట్ లాంగ్ అండ్ బట్ ఐ హావ్ టు టేక్ టైమ్ టు సే టు ఎవ్రీవన్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ 1.5 years బ్యాక్ అండి. సో ఏదో థియేటర్ చేసాము, ఒక సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. సో మొత్తానికి నవీన్ గారు చాలా బాసీ అని అర్థమైంది. అన్నా మాట్లాడే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్.